చెప్పరా. బాగా వస్తుంది ఎడిటింగ్, ఒక 2-3 రోజులు అయిపోతుంది. సరే ఒక నిమిషం ఆగు. అరే మా అయ్య వచ్చిండు, మళ్ళీ చేస్తావు. నేనేం పాపం చేసినారా? నా కడుపును ఎందుకు పుట్టినావు? ఛీ, సిగ్గులేదారా? ఏం పుట్టుక పుట్టినవురా? నేనేమడిగినరా? మంచి ఉద్యోగం చేసుకోమన్నాను తప్ప అది మానేసి నా నెత్తి మీద బండరాయిలా ఉంటావా? థూ, ఎన్ని తిట్టినా నాకు సిగ్గు రాదురా. కనీసం నాకున్న పేరు కాపాడరా. ఈ అబ్బాయి రవిశంకర్ గారి కొడుకని మంచోడని నలుగురు అనుకుంటే చాలరా. మంచిగా బతకడం కష్టం, మంచిగా చావడం కష్టం. నన్ను మంచోడుగానే చావని. అయ్యేం మాటలయ్యా, ఏమైంది నీకు? జర లోపలికి పోదాంపా. తిట్టని పిన్ని, ఆయనకి రోజు అట్లా తిడితే అదొక సాటిస్ఫాక్షన్. నువ్వు ఆగురా. అంటే ఉట్టిగానే తిట్టాను నేను? పిచ్చోనారా? ఆ మైసమ్మగాన్ దగ్గర నోట్ రాసి డబ్బులు తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అబ్బా నీకు తెలియదు నాన్న. ఏంది నాకు తెలియదా? నాకు తెలియదేంద్రా? నాకు తెలియదంటావా? ఎవడో చెప్పిన మాట విన్న మీరు ఒక్కసారి కన్న కొడుకు చెప్పిన మాట వింటే బాగుండు నాన్న. సాగుతుంది నా పయనం, సముద్రములో పడవ లెక్క సాగిస్తా నా సమరం, సమస్యకి ఎదురుగా వింటున్నావా నేస్తం? చూసినవా? ఇంత జరిగినా వాడా శ్రీశ్రీ పద్యాలు ఆపట్లే. అవి శ్రీశ్రీ పద్యాలు కావు, వాడు రాసినయే. హ? డబ్బులు ఎంత ఖర్చు అవుతుందిరా? హై అండ్ ల్యాప్టాప్ 30,000 పైగానే అవుతుంది. 30,000 ఎట్లారా? రాజు ఒకసారి నాతో రా. నువ్వేసిన బాణం బాగా గట్టిగా దిగిందంట మైసమ్మ. పవన్ గాని వాళ్ళ నాన్న ఇంట్లోకించి గంటేసిందంట. రై తీసుకోరా. ఎట్లారా? మన విజయానికి కావాల్సింది డబ్బు, టైం రెండు తక్కువనే ఉన్నాయి. అందుకనే మనం కొంచెం జల్దీ పని చేసుకుందాం. వాడి కెమెరా నమ్మేసినాం. కెమెరా అమ్మినవా? అరే కెమెరా అమ్ముడేంద్రా? ఇట్లెందుకు చేసినవురా? మాకు కూడా మాట చెప్పొచ్చుగా. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నావు, ఎందుకు అమ్మినవురా? మన ఫ్రెండ్షిప్ కంటే నాకేది ఎక్కువ కాదు అభి. రాత్రి ఇంటికి రాలేదు, ఏడికి పోయినవరా? ఏమైంది? ఏం లేదు నాన్న. ఏం లేదంటావేంద్రా? అవును, కెమెరా ఏది? లేదు నాన్న. లేదంటావేంద్రా? కెమెరాని ఏం చేసినావు? లేదని చెప్తున్నా కదా నాన్న. అరే మళ్ళా కదే చెప్తావేంద్రా? కెమెరాని ఏం చేసినావు? అసలు ఏం జరిగింది చెప్పవేంద్రా? కుదబెట్టిన నాన్న. కుదబెట్టు. అంత కష్టం ఏమొచ్చిందిరా కుదబెట్ట నీకి? అయినా కుదబెట్టిందని గంత నిమ్మలంగా చెప్తానేంద్రా? పానికి తెలియదు. ఉన్న రోజులు మంచిగుందాం, మనకి కొట్లాట్లు అవసరమా చెప్పు? గీ పైసలు ఇవన్నీ మనకు సంతోషం ఇస్తాయా చెప్పు?
బా చెప్పు మైసమ్మ. అలా రెండో సినిమా షో ఇస్తురంట. ఇవన్నీ ఇడిచేద్దాం మైసమ్మ. ఇడిసేద్దామా? ఏంది బావా ఇడిసేడిది? ఇది మన రాజకీయ భవిష్యత్తు బావా. కోట్ల రూపాయలు ఇలువ చేసే సురభి నడిమెట్లు వదిలేస్తే ఎట్లా? మైసమ్మ అది కాదు బావా, అక్క నన్ను కొడుకు అనుకుంటాంది. మీరు కూడా అనుకుంటే మంచిగుంటది. అన్నం తినరా. నాకేమవుతుంది ఆయనకే పెట్టు, తింటాడు మంచిగా. ఆనికి కూడా అద్దంట. నా మీద అంత ప్రేమేం లేదులే నాయనమ్మ ఆయనకి. కష్టపడి చదివిచ్చిండ్రా. చేతికొచ్చిన కొడుకంటే తండ్రికి తమ్ముళ్ళ లెక్క అండగుండాలే. ఇప్పటికీ ఆనికి అవే 4 అంగీలు అయ్యే వేసుకొని తిరుగుతాడు. నీ గురించే ఆడి ఆలోచనంతా. మొన్న నీకు కెమెరా కొనుక్కోమని డబ్బులిచ్చినా గదా, ఏడి అనుకున్నావు? వాడు నాకిచ్చి నీకియ్యమన్నాడు. నాయన కొడతాండు, నాయన తిడతాండు, నాయన వర్తుండు అంటావు గదా. కాదురా, నాయన ప్రేమిస్తుండు. నాన్న సారీ నాన్న, అరే ఐమ్ రియల్లీ సారీ. ఊకురా, చిన్న పిల్లలక్క ఏడువకు. ఇంకెప్పుడు నేను బాధ పెట్టానన్నా. ఏంద్రా ఊక గట్ల చిన్న పూర్వం లెక్క ఏడితేవింది? ఏడువకు, ఊకోరా. నేను ఒక మాట అన్నాను అనుకో, గట్ల పోతావురా? అయ్య కొడుకులన్నాక గా మాత్రం అనుకోరారా? నీకు నేను ఉన్నారా? పిచ్చుడు. ఇంటికి పోదాం రా బిడ్డ. సారీ నాన్న, సారీ. ఏమ్రా, నీ పొరిని కలుస్తలే? ఏం సపోర్ట్ లేదు? ఇగో కంప్లీట్ ఎడిటర్ వర్షన్ నాకు వచ్చినా నేను చేసిన. నీ చేతిలో పెడుతున్నా, మ్యూజిక్తో చంపేయాలి. హలో, జెస్సీ పీటర్ యొక్క వివాహ వేడుక ఆ యొక్క దేవుని ఆశీస్సులతో ఘనముగా జరుగుతున్న వేళ ఏమో ఆలోచిస్తున్నట్టున్నా? అవునా? అదేం లేదమ్మా. ఎవరు చెప్పారు? పెళ్ళయ్యాక పండగే.